పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఈ ఫోన్లోకి వచ్చి అనుకున్నది తారుమారైంది. తర్వాత ప్రతి ఒక్కరూ మీలాగే మాట్లాడుతూ ఉంటారు. లేదు మేడం, మేము నిజంగా అలాంటి వాళ్ళం కాదు మేడం. ప్లీజ్ మేడం, మమ్మల్ని నమ్మండి. ప్లీజ్ మేడం, నిజంగా మేము అలాంటి వాళ్ళం కాదు. మమ్మల్ని నమ్మండి మేడం. స్టాప్ ఇట్. మీరిలా దొంగ ఏడుపులు ఏడ్చినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు. హ్యూరానా, ఒక అమ్మాయి అయ్యుండి ఇలా మాట్లాడడానికి నాకే సిగ్గుగా ఉంది. కానీ ఇలాంటివి అమ్మాయిలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం. కొంతమంది పబ్లిసిటీ కోసం, కొంతమంది డబ్బు కోసం రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తున్నారు. అబ్బాయిలు హెరాస్ చేయకపోయినా చేసినట్టుగా వీడియోస్ క్రియేట్ చేసి వైరల్ చేసేస్తున్నారు. అలాంటి చిన్న చిన్న సంఘటనలకే అబ్బాయిలు సూసైడ్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అలాంటిది నా క్లయింట్స్ మీద వీళ్ళని ఎత్తుకెళ్లారు అనే అభియోగాలు మోపుతున్నారు. ఇక వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి యువరానా. నా క్లయింట్స్ ఇంకా మనోధైర్యం ఉన్నవాళ్ళు కాబట్టి ఇటువంటి కుట్రపూరితమైన అభియోగాలు మోపినా కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళని నిర్దోషులుగా నిరూపించడం కోసం బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను యువరానా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మృణాలిని గారు తన క్లయింట్స్ ని ఒక పాలు తాగే పసిపిల్లల్లాగా, కల్లా కపటం తెలియని చిన్నారుల్లాగా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు స్టూడెంట్స్ అంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది అంటున్నారు. ఇందులో A1 ముద్దాయిగా ఉన్న దుర్గేష్ అయితే సోషల్ యాక్టివిస్ట్ అని అన్నారు. ఆవిడ చెప్పిన అన్నిటికీ ఒప్పుకుంటాను, కానీ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, బ్లాక్ చేసిన రోడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా పెట్టారు మృణాలిని గారు? ఎస్ యువర్ ఆనర్, మృణాలిని గారు చెప్పిన మాదాపూర్ రోడ్ నెంబర్ 4 ఏదైతే ఉందో అది ఆ రోజు రోడ్ రెనోవేషన్ లో భాగంగా బ్లాక్ చేశారు. ఆ రూట్ లో ఎటువంటి వెహికల్స్ ని అలౌ చేయలేదు. అలాంటి చోట వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు యువర్ ఆనర్. ఆ రోజు ట్రాఫిక్ ఆంక్షలకి సంబంధించిన నోటీస్ ఇప్పుడే డౌన్లోడ్ చేశాను. చూడండి యువర్ ఆనర్. దీనిని బట్టి తెలుస్తుంది మృణాలిని గారు చూపించిన ఫోటో ఫేక్ అని, అది క్రియేట్ చేసింది అని. అలానే వీళ్ళని ఇప్పుడు బయటికి వదిలిపెడితే ఈ కేసుకి సంబంధించిన ఇంకా మరెన్నో సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంది యువర్ ఆనర్. ఆల్రెడీ నా క్లయింట్స్ కి సంబంధించిన వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఫింగర్ ప్రింట్స్ అన్నిటినీ సేకరించి ఫారెన్సిక్ వాళ్ళు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ నిందితులు బయటుంటే వాళ్లకున్న పలుకుబడితో గాని డబ్బుతో కానీ సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంది. కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే వీళ్ళకి బెయిల్ రద్దు చేసి రిమాండ్ కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్.
వాద ప్రతివాదనలు విన్న తర్వాత బాధితులైన అమ్మాయిలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కేసు పక్కదవ పట్టకూడదనే కారణంతో దుర్గేష్ వాళ్ల తరపున లాయర్ అప్లై చేసిన బెయిల్ రద్దు చేయడం జరిగింది. స్వామి, ఎవరైనా కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లిస్తారు, కానీ నేను మాత్రం ముందే మొక్కు చెల్లించాలి అనుకుంటున్నా. అలా చెల్లించడానికి గల కారణం గౌతమ్ సార్. సార్తో ఎప్పటినుంచో జీవితం పంచుకోవాలన్న నా కోరికని ఈరోజు సగం పూర్తి చేస్తున్నాం. ఈరోజు గౌతమ్ సార్తో నా ఎంగేజ్మెంట్ జరగబోతుంది. గౌతమ్ సార్ నా ప్రేమను అర్థం చేసుకుని ఆ ఎంగేజ్మెంట్లో ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగిపోయేలా చూస్తావన్న నమ్మకంతో నేను నీకు ఈ మొక్కుని చెల్లించాలనుకుంటున్నాను స్వామి. అందుకే మోకాళ్ల మీద మెట్లెక్కి నీ దర్శన భాగ్యం చేసుకోవాలని నీ ముందుకొచ్చాను స్వామి. ప్రియాంక, ప్రియాంక, నీకు నేనంటే ఇష్టం ఉందని తెలుసు, కానీ నా మీద ఇంత పిచ్చి ప్రేమ ఉందని తెలీదు. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. నిజానికి మన ఎంగేజ్మెంట్ వద్దని చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను. నా మనసులో నువ్వు లేకుండా నీతో లైఫ్ షేర్ చేసుకోలేనని చెప్పడానికి వచ్చాను. కానీ నీ మనసులో నాకున్న స్థానం చూసి ఇప్పుడు అలా మాట్లాడలేను. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోలేక నీ మనసుని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా చేయను. ప్రియాంక, నువ్వు నా కోసం ఇలా మోకాళ్ళ మీద నడవటం నేను చూడలేను. నిన్ను నేను నా చేతులతో ఎత్తుకొని ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను. గౌతమ్ సార్. అవును ప్రియాంక, నువ్వు నన్ను అంతలా ప్రేమిస్తున్నప్పుడు నేను అందులో కొంతైనా ప్రేమ చూపించాలి కదా. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. భజరే నందగోపాల హరే
భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. మృణాల్ని ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? చిన్న పనుండి బయటకు వెళ్ళాను. తనెవరు? తను నా ఫ్రెండ్. ఏంటి, తను నీ ఫ్రెండా? కానీ నేనెప్పుడు చూడలేదే. నీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా, నాకు తెలియని ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? అబ్బా ప్రసాద్, విసిగించుకు. నీకన్నీ అనుమానాలే. తన పేరు తాక్షి. ఈ మధ్యనే పరిచయం అయింది. గౌతమ్ ప్రియాంక ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాను కదా, నాకు తోడుగా ఉంటుందని తీసుకెళ్తున్నాను. గౌతమ్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నావా? అవును. అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? నీ భర్త మీద చేయి చేసుకుని మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారన్న విషయం మర్చిపోయావా? ప్రసాద్, నేనేమీ మర్చిపోలేదు. అయితే మరెందుకు వెళ్తున్నావు? సడన్గా నీకు బంధుత్వం గుర్తొచ్చిందా? అంటే నీకు నీ భర్త కంటే నీ అన్న కొడుకే ఎక్కువైపోయారా? ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావు? వాడు నీకంటే ఎక్కువ అవడం ఏంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో కొంచెమైనా అర్థం ఉందా? నాకంటే ఎక్కువ కానప్పుడు మరి ఆ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి నువ్వెళ్ళడం ఏంటి? ఆ కారణం ఏంటో నాకు తెలియాలి, చెప్పు. ప్రసాద్, నేను వెళ్తుంది మా నాన్న పిలిచాడనో, మా అన్న పిలిచాడనో, లేక నా మేనల్లుడు పిలిచాడనో వెళ్ళడం లేదు. ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందే నా వల్ల. అలాంటిది నేను వెళ్ళకపోతే బాగుంటుందా? ఏం మాట్లాడుతున్నావు? ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి కారణం నువ్వా? అదెలా? అవును ప్రసాద్, ఝాన్సీని గౌతమ్కి దూరం చేసేసి ప్రియాంకకి దగ్గర చేసింది నేనే. ఝాన్సీ గౌతమ్ ఏడ్చేలా చేసింది నేనే. అలాంటిది నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళకపోతే ఎలా? ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అనుకున్నా నువ్వు వెళ్తున్నావంటేనే ఏదో ఒక కారణం ఉంటుందని, కానీ అది ఇంత పెద్ద కారణం అనుకోలేదు. అయినా ఎప్పుడు వాళ్ళని వీళ్ళని ఏడిపించడమే తెలుసా? ఇలాంటి పనులు చేయడం వల్ల ఇలా అందరినీ ఏడిపిస్తున్నావు కాబట్టి నీకు నీ కొడుకు దూరమయ్యాడు. అయినా నీకు ఊర్లో వాళ్ళందరి విషయాల గురించి ఎందుకు? మన సొంత కొడుకు కనిపించకుండా పోయాడు. వాడిని వెతకడం, వాడి గురించి తెలుసుకోవడం మానేసి వాళ్ళేడుపు చూడాలి, వీళ్ళేడుపు చూడాలని అనుకుంటాం. స్టాప్ ఇట్ ప్రసాద్. కొంచెం సేపు నువ్వు సైలెంట్ గా ఉంటావా? నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. అసలు ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నీకు కొంచెం కూడా తెలీదు ప్రసాద్. దీపక్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం. నా ప్రపంచమే వాడు. అలాంటిది వాడి గురించి నేను పట్టించుకోకుండా ఉంటానా? అసలు అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? దీపక్ గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. కొద్ది రోజుల్లోనే వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ అది తెలియగానే నీకంటే ముందు నేనే వెళ్ళి వాడిని చూస్తాను. మృణాల్ని, డోర్ తీయండి.
నీలో ఈ టెన్షన్, ఈ బాధ, ఈ భయం చూడాలని నిన్నెక్కడి వరకు తీసుకొచ్చింది. వాడి కోసం నువ్వు పడే నరకం నేను కళ్ళారా చూడాలి. ఓపెన్ చెయ్యి. నీ ఓపికన్నంతసేపు ఆ డోర్స్ని కొడుతూనే ఉంటావు. అప్పుడైనా ఓపెన్ అవుతాయేమో చూద్దాం. డోర్ తీయండి ప్లీజ్. డోర్ తీయమని చెప్పు. పద్మ, అందరితో కలిసి నువ్వు కూడా సరదాగా ముచ్చట్లు పెడితే ఎలా? ఈ రోజు మనకి చాలా పనులున్నాయి కదా. తలా ఒక చెయ్యేస్తేనే అన్ని పనులు త్వరగా ముగుస్తాయి. అక్క, ఎందుకు టెన్షన్ పడతావు? అవన్నీ చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఎన్ని చేసినా మనకుంటాయి. నువ్వు నాతో రా, కొంచెం పనుంది. సరే పద. కమలా, ఆ ఎక్కడికి వెళ్తున్నారు? స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకురావడానికి మావయ్య. అవన్నీ తర్వాత. ముందు నువ్వు పద్మ వెళ్ళి గౌతమ్, ప్రియాంక రెడీ అయ్యారో లేదో చూడండి. గెస్టులందరూ వెయిట్ చేస్తున్నారు. సరే మావయ్య, పద. పదక్క. దేవిక గారు, ఒకసారి ఇట్రండి. నమస్తే మేడం. ఎవరు మీరు? నాతో కలిసి వస్తుంటే అడుగుతావేంటి? కొత్తగా వచ్చావా? అది కాదు మేడం, ఆవిడ కొత్తగా కనబడుతుంటే అడిగాను. తను నా మనిషి. సారీ మేడం. ఏంటి, ఏదో కొత్తగా వస్తున్నట్టు అలా చూస్తూ నిలబడిపోయావు? ఈ ఇంటిని చూడగానే మీ అన్నయ్య చేసిన నిర్వాకం గుర్తుకొస్తుంది. ప్రసాద్, ఆ నిర్వాకాన్ని ఇక్కడికొచ్చే ముందు గుర్తు చేసుకోవాలి. వచ్చాక గుర్తు చేసుకొని ఏంటి ఉపయోగం? అంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపో ప్రసాద్. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అందుకే సడన్గా గుర్తొచ్చింది. అయినా ఈ ఎంగేజ్మెంట్కి మీ నాన్న మీ అన్న మొహం చూసి ఎవరు వస్తున్నారు? నీకోసం వస్తున్నాను. సరే పద. ఆగక్కడ. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారు? తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు. ఏంట్రా మీ కోల? ఏంటి దరిద్రం? లేవండి. కృష్ణప్రసాద్ వాళ్ళు చూస్తే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేవండి పైకి. తాతయ్య, బాబాయ్కి ఎంగేజ్మెంట్ చేయొద్దు. బాబాయ్కి ప్రియాంక అక్క అంటే అస్సలు ఇష్టం లేదు. బాబాయ్కి
బాబాయ్కి ఝాన్సీ పిన్ని అంటే చాలా ఇష్టం. అంటే వాళ్ళ ప్రేమ వ్యవహారం పిల్లలకు కూడా తెలుసున్నమాట. అందుకే ఝాన్సీ పిన్నికి బాబాయ్కి పెళ్లి చేయండి. ప్రియాంక అక్క అస్సలు మంచిది కాదు. తను మాతో అబద్ధం చెప్పించింది. అసలు మీ ఝాన్సీ పిన్ ఎక్కడా? పిన్ని లేదు, ఊరెళ్ళిపోయింది. ఓహో, మీ పిన్ని ఊరెళ్ళిపోయి మిమ్మల్ని ఎక్కడికి పంపించిందా? కమలా, ముందు వీళ్ళు ఇక్కడి నుంచి బయటకు పంపించు. వీళ్ళు ఇక్కడే ఉండి ఇలా పిచ్చివాగుడు వాగితే చాలా ప్రాబ్లం అవుతుంది. మావయ్య గారు, వాళ్ళకి నేను చెప్తానులేండి. అయితే అదేదో త్వరగా చూడు, త్వరగా పంపించేసేయి. స్వీటీ, వంశీ, మీరొచ్చి ఇలా గొడవ చేయొచ్చా? తప్పు కదా. అసలు పెద్దల విషయాలు మీ పిల్లలకెందుకు? మీ వయసు అప్పుడే పెళ్లిళ్ళ గురించి ఆలోచించేదాకా వచ్చిందా? ఇవన్నీ మీకెందుకు? ఇంటికి వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. లేదమ్మా, నువ్వు ఇప్పుడు ఇలా మా మాటలు పట్టించుకోకుండా ఈ ఎంగేజ్మెంట్ చేస్తే బాబాయ్ తర్వాత చాలా బాధపడతాడు. అవునమ్మా, బాబాయ్ నిజంగానే చాలా బాధపడతాడు. అయినా మీరెందుకు చేస్తున్నారు? మీ ఇద్దరిని మాట్లాడొద్దని చెప్పానా? గౌతమ్ కానీ వీళ్ళని ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఝాన్సీ ఊళ్ళో లేదని తెలిసిపోతుంది. అదే జరిగితే ఈ ఎంగేజ్మెంట్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అది జరగడానికి వీల్లేదు. అమ్మా ప్లీజ్. స్వీటీ, వంశీ, మీరింకేమీ మాట్లాడొద్దు. అన్నీ బాగుంటే మీరు కూడా మీ బాబాయ్ ఎంగేజ్మెంట్కి ఇక్కడే ఉండేవాళ్ళు. కానీ ఏం చేస్తాం? మీ పిన్ని చేసిన పని వల్ల మీరు మీ బాబాయ్ ఎంగేజ్మెంట్ని చూసే అదృష్టం లేకుండా పోయింది. డ్రైవర్, డ్రైవర్! మేడం, చూడు, వీళ్ళని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా రాణి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. సరే మేడం. తీసుకెళ్ళు. రండి. ఒక్క నిమిషం ఆగు. స్వీటీ, ఇదిగో పట్టుకో. డ్రైవర్, అడ్రస్ తెలుసుగా? తెలుసు మేడం. సరే అయితే జాగ్రత్తగా వీళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. సరేనా? వెళ్ళు. వెళ్ళండి. వెళ్ళు నాన్న. నేను నీ బాయ్ ఫ్రెండ్ నేమీ వదిలిపెట్టడం లేదు. వాణ్ణి వదిలిపెట్టడం అనేది జరగని పని. ఇలాగే ఒకరోజు నేను నీ దగ్గరకు వచ్చి నా కొడుకును వదిలిపెట్టమని నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పని ఎంతో అడిగాను, భయపెట్టాను. అయినా కూడా నువ్వు నా మాట వినలేదు. చావడానికి సిద్ధపడ్డావే కానీ ఆ పని మాత్రం చేయడానికి ఒప్పుకోలేదు. అలాంటి నువ్వు చెప్పగానే నేను చెయ్యాలా? నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి చేసిన పనికి నేను నా కొడుక్కి దూరమయ్యి ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను. అక్కడ నా కొడుకు జైల్లో నరకం అనుభవిస్తున్నాడు. దీనికి కారణం మీరిద్దరు కాదా? అలాంటి మిమ్మల్ని ఎలా వదిలేస్తాను? ఎప్పుడైనా సరే యుద్ధం అనేది మనకి ధీటుగా ఉన్న వాళ్లతోనే చెయ్యాలి. యుద్ధం అనేది సమానుల మధ్య అందంగా ఉంటుంది. అందుకే తలపడే ముందు ఎవరి స్థాయి ఏంటో చూసుకొని తలపడాలి. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ మీ స్థాయి ఏంటో మర్చిపోయి నాతో యుద్ధానికి దిగారు. రాజుతో యుద్ధం చెయ్యాలంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, దానికి తగ్గ స్థాయి కూడా ఉండాలి. అది లేకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. మీరిద్దరూ కలిసి నా కొడుకు తప్పు చేశాడని ప్రూవ్ చేయడానికి 100 అడుగులు వేయాలి. కానీ నేను మిమ్మల్ని లేపేయాలి అనుకుంటే 1 అడుగు ముందుకేస్తే చాలు, మీరిద్దరూ పైకి పోతారు. అలా నేను వేసిన 1 అడుగు మీ ఇద్దరికీ ఈ గతి పట్టించింది. అది ఒక రాజుకి సైనికుడికి మధ్య ఉన్న తేడా. ముందిక్కడి నుంచి ఎలా అయినా సరే బయటపడాలి. నేను ఇక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటే అక్కడ గౌతమ్ గారి ప్రాణాలకే ప్రమాదం. నేను వెళ్ళి ఎలా అయినా సరే గౌతమ్ గారిని రక్షించాలి. కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా?
ముహూర్తం టైం అవుతుంది. ఎలా అయినా సరే త్వరగా వెళ్ళాలి. గౌతమ్ గారిని సేవ్ చేయాలి. ఆ రవిచంద్ర మనిషి ఫంక్షన్లో ఎక్కడున్నారో, గౌతమ్ గారిని అటాక్ చేయడానికి ఎలా ప్లాన్ చేశారో తెలుసుకోవాలి. లేట్ అయితే గౌతమ్ గారి ప్రాణాలకే ప్రమాదం. హలో, లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. హలో, ఆపండి ఆపండి, లిఫ్ట్ ప్లీజ్. నేను వెళ్ళేసరికి లేట్ అయ్యేలా ఉంది. ముందే విషయం గౌతమ్ గారికి కాల్ చేసి చెప్తే అలర్ట్ అవుతారు. రవిచంద్ర మనిషి ఎవరో తెలుసుకుంటారు. కానీ ఈ విషయం గౌతమ్ గారికి చెప్పడం ఎలా? అన్నా, ఒక్కసారి మీ మొబైల్ ఇవ్వరా? అర్జెంట్గా కాల్ చేసుకోవాలి ప్లీజ్. గౌతమ్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? లేట్ అయ్యే కొద్దీ గౌతమ్ గారికి చాలా ప్రమాదం. నేను వెంటనే వెళ్ళాలి. కానీ ఎలా? తీసుకోండి. అన్నా, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఒకసారి సైకిల్ ఇస్తారా? ఎక్కడికమ్మా? నలుగురు మంచి కోసం పోరాడి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి. తీసుకోమ్మా. మంచి చేయడం కోసం వెళ్ళాలి అంటున్నావు కదా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటారు. ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని కాపాడుతూ యుద్ధభూమిలో దూసుకెళ్లేలా చేసిన ఆ ఆంజనేయుడే ఇప్పుడు నిన్ను కూడా ముందుకు తీసుకెళ్తాడమ్మా. ఆగ మేఘాల మీద గమ్యం చేరుకునేలా చేస్తాడు. విజయోస్తు. ఝాన్సీ, ఎక్కడున్నావు? వస్తున్నావా? నేనింత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నానంటే నా నమ్మకం ఒక్కటే. ప్రియాంక నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే ఒక్క సెకండ్ ముందైనా నువ్వు వస్తావనే నమ్మకం నాకుంది. నీ మీద, నీ ప్రేమ మీద అంత పిచ్చి నమ్మకం నాకుంది. ఝాన్సీ, ఈరోజు జరిగేది ఒక సాధారణమైన ఎంగేజ్మెంట్ కాదు. ఆ దేవుడు మన ప్రేమకి పెట్టిన పరీక్షగా అనిపిస్తుంది. మన ప్రేమ గెలుస్తుందా ఓడిపోతుందా అని నిర్ణయించే క్షణంలా అనిపిస్తుంది.